హనుమత్గూడ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరికీ పేరు పేరు నమస్కారం. సో మీ తరఫున మీ వాళ్ళు ఇంతకుముందు కూడా నన్ను 2-3 సార్లు వచ్చి కలవడం కూడా జరిగింది. హనుమత్గూడ రాంపల్లి వాళ్ళు ఎక్కువ వచ్చేవారు. ఎందుకంటే మీ రాంపల్లి 6,000 ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ 4,000 ఇళ్ళు ఉన్నాయి. అంటే 4,000 ఇళ్ళు అంటే 4,000 ఫ్యామిలీస్ అంటే ఆల్మోస్ట్ ఒక 15,000 మంది జనాభా ఉంటున్నట్టు. అంటే ఒక కొత్త ఊరు సడన్ గా ఇక్కడ సృష్టించినట్టు కదా, ఒక కొత్త టౌన్ సృష్టించినట్టు. ఒక నగర పంచాయతీ ఉంటే 15,000 జనాభా ఉంటుంది. సో ఒక నగర పంచాయతీ అంటే ఒక 30 సంవత్సరాల్లో అట్లా పెద్దగా అవుతుంది. కానీ మీరు ఒక రోజులో ఇక్కడ ఇంతమంది వచ్చి జమ అయ్యారు. సో సమస్యలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. అన్ని 100% రిసాల్వ్ అనేది ఒక రోజులోనో ఒక ఫ్యూ మంత్స్ లోనో అవ్వదు. కానీ వీలైన వరకు మీకు బేసిక్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో దాని కొరకు ఈరోజు మేము ఇక్కడ రావడం కూడా జరిగింది. సో మీరు చెప్పిన చాలా విషయాలు ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పారు. మీకు హాస్పిటల్ కానీ స్కూల్ కానీ అన్ని కూడా చేసి పెడతామని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ కాలనీస్ ఎక్కడైతే సిటీలో ఉన్నాయో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇవి అన్నింటిలో కూడా మోడల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి మంచి విద్య, నాణ్యతమైన విద్య అందించాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. సో దాని ప్రకారం మీకు స్కూల్స్ ఇప్పుడు టెంపరీగా స్టార్ట్ చేసి ఇంకా పర్మనెంట్ భవనాలు కూడా త్వరలోనే వస్తాయి. ఒకటి, మీరు ఊరు అవతల ఉన్నారు, ఈ కాంపౌండ్ వాల్ అనేది ఒక సమస్య అనేది చెప్తున్నారు. జనరల్ గా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కాంపౌండ్ వాల్ అనేది ఎప్పుడు ఇచ్చేది లేదు. ఎందుకంటే ఇల్లు కట్టినాక మామూలుగా అది ఊర్లోనే ఉంటుంది, కాంపౌండ్ వాళ్ళకి అవసరం లేదు. మామూలుగా ఇల్లు కట్టుకుంటే కూడా కాంపౌండ్ వాల్ అనేది అందరూ కట్టుకోవాలి. కానీ ఇక్కడ మీకు ప్రత్యేకంగా కొంచెం ఊరు బయట ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు డెఫినెట్లీ ఎస్టిమేట్ వేసి కాంపౌండ్ వాల్ కానీ ఫెన్సింగ్ కానీ డెఫినెట్లీ ఏర్పాటు చేసే విధంగా చేస్తాము. ఇది ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇది శాంక్షన్ అలానే పోలీస్ అవుట్ పోస్ట్ కూడా అడిగారు మీరు. సో ఇది సిపి గారితో కూడా మాట్లాడి మొన్ననే కొల్లూరులో కూడా పోలీస్ అవుట్ పోస్ట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మీకు డెఫినెట్లీ పోలీస్ అవుట్ పోస్ట్ వచ్చేది సిపి గారితో మాట్లాడతాము. ఇక్కడ మనకు షాపింగ్ కాంప్లెక్స్ అట్లా ఉన్నాయి, దాంట్లో అలాట్ చేసి మనకు మెంట్కి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా చేస్తాం. ఈ లిఫ్ట్ ఒకటి మీకు అహ్మద్గూడలో ప్రత్యేకంగా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రవీంద్ర గారు చెప్పారు, జిహెచ్ఎంసీ నుంచి ఇది కట్టారు, అవి రెక్టిఫై కూడా చేస్తారు. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో కూడా ఫాలోఅప్ చేసుకుంటాను. మీకు మ్యాక్సిమం నెక్స్ట్ ఒక 2 months లో లిఫ్ట్ అయిపోయే విధంగా చూస్తాము. లిఫ్ట్ అండ్ జనరేటర్. అండ్ మీరు అందరూ ఎక్కడెక్కడి నుంచి అలాట్ అయ్యారు? మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఇట్లా నగరాల్లో చాలా ప్రాంతాల నుంచి మీరు అంటే మల్కాజ్గిరి, సికింద్రాబాద్, కోటి, నాంపల్లి, హిమాయతనగర్, బాగలింగపల్లి ఇట్లా చాలా దగ్గర నుంచి వచ్చి ఉంటారు. మీరు ఇంకా కూడా పని కోసం అక్కడ వెళ్తుంటారు. సో మీకు బస్ సౌకర్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు అడిగినట్టు సికింద్రాబాద్ కి, కోటికి, అఫ్జల్గంజ్ కి డైరెక్ట్ బస్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. డెఫినెట్లీ మీకు నెక్స్ట్ 1 month లోనే ఈ బస్ సర్వీసెస్ కూడా స్టెబిలైజ్ అయ్యే విధంగా చూస్తాము. ఎందుకంటే మీకు లైవ్లీహుడ్ కోసం మీరు ట్రావెల్ చేస్తూ ఉండాలి. మీరు ఎప్పటిదాకా ఇక్కడ మీకు జాబ్ దొరికేదాకా మీరు పాత దగ్గర జాబ్ చేస్తూ ఉండాలి. ఆ లోపల ఇక్కడ కూడా మీకు జాబ్ తొందరగా దొరికితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ మేడం కూడా చెప్పారు, ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియానే కాబట్టి మేము ప్రత్యేకంగా జాబ్ మేళా కూడా పెట్టిస్తాము. ఆ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ వాళ్ళని పిలిపించి జాబ్ మేళా ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ కాలనీస్ లో పెట్టించి అలాంటి నైపుణ్యాలు ఉన్న వాళ్ళకి అక్కడ జాబ్ ఇచ్చే విధంగా కూడా జిల్లా యంత్రాంగం నుంచి మీకు చర్యలు చేపడతారు. సో కానీ నా తరఫు నుంచి కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. మీ దగ్గర ఇప్పుడు 4,300 ఇళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ. ఇందులో కేవలం 1,200 ఫ్యామిలీసే పర్మనెంట్ గా ఉంటున్నారు. మా రిపోర్ట్స్ ప్రకారం 1,200 కూడా కాదు, 740 ఫ్యామిలీస్ ఉంటున్నాయి, 780 ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఇంకా ఒక 1,200 ఫ్యామిలీస్ వచ్చిపోతున్నారు. అంటే శనివారం, ఆదివారం మా ఇల్లు ఉందా లేదా, పోయిందా, లేకపోతే సర్వే కోసం ఏమైనా వస్తే అప్పుడు వచ్చి ఫోటోకి దిగడం ఇట్లాంటివి ఉన్నాయి. ఇంకా ఒక 200 మంది అసలు వచ్చిన దాఖలాలు లేవు. అంటే ఇది ఒక్కొక్క ఇల్లు దీనిని ప్రైవేట్ లో మనం కొనుక్కుంటే ఎంత అవుతుంది చెప్పండి? ఎంత ఉంటుంది? 30-40 లక్షలు ఈజీలీ అవుతాయి.
కదా. సో ఇలాంటి ఇల్లులు మనం సంపాదించుకొని కొనుక్కోవాలంటే ఎంత కష్టం, అంటే నాకు కూడా కష్టమే. ఇట్లా ఇల్లు ఒకటి ఫ్రీగా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా, కానీ మీకు అవకాశం వచ్చింది కదా. సో ఇంత మంచి చూస్తే బయట నుంచి చూస్తే గేటెడ్ కమ్యూనిటీ ఎలా ఉంది, ప్రైవేట్ లో మంచి మంచి బిల్డర్స్ కడతారుగా అట్లా ఉన్నాయి. సో కొన్ని సమస్యలు మీకు ఉంటాయండి, కొంచెం దూరం ఉన్నది, మీరు సడన్ గా వేరే ఊరు నుంచి వచ్చారు, ఇట్లాంటివి ఉంటుంది కాదనట్లేదు. కానీ ఇంత మంచి ఆస్తి, ఇంత మంచి సంపద మీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే మీరు కాకుండా ఇంకా బయట ఒక 7 లక్షల కుటుంబాలు ఇల్లు కోసం ఎదురు చూస్తున్నాయి జిహెచ్ఎంసీలో మాత్రమే. అంటే వాళ్ళు కాదని మీకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇచ్చినాక కూడా ఇప్పుడు మీరు సరే మంచిది చెడు మీరు వచ్చి ఉంటున్నారు, కొంచెం కష్టపడినా కూడా అసౌకర్యంలో కూడా ఉంటున్నారు. కానీ లేని వాళ్ళు జస్ట్ తాళం బంద్ చేసుకొని మేము అప్పుడప్పుడు వచ్చి చూసిపోతామంటే అది కుదరదా? మళ్ళీ బయట ఇల్లు లేని వాళ్ళు వచ్చి అడిగారు ప్రభుత్వాన్ని, వాళ్ళు 3000 ఇల్లు ఖాళీగా పడి ఉన్నాయి, మాకైనా అలాట్ చేయండి, మేము వచ్చి ఉంటామని చాలా మంది వచ్చిపోతున్నారు. సో అలాంటి వాళ్ళు మేము ఎక్కువ రోజు ఆపలేము. వాళ్ళకి ఒక రోజు మేము డెసిషన్ తీసుకొని లేదు ఇక్కడ ఉండట్లేదు, ఏ ఇల్లు ఉండట్లేదు, వాళ్ళని అలాట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా రాదా? సో అది మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. మేము ఒక నెల ఇస్తున్నాం, అవకాశం ఇస్తున్నాము. ఆ నెలలో కూడా మీరు మొత్తం ఫ్యామిలీ, బట్టలు, ఫర్నిచర్ అన్ని తీసుకొని ఇక్కడ వచ్చి సెటిల్ అయితే మీకు ఇల్లు ఉంటుంది. మీకు కూడా చాలా ఇబ్బందులు అవుతుంటాయి. ఏంటిది, ఇప్పుడు ఒక బ్లాక్ లో 100 ఫ్లాట్స్ ఉన్నాయి, 108 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక బ్లాక్ లో 30 మంది ఉంటున్నారా? 30, 40, 50 20 ఉంటున్నారు. మెయింటెనెన్స్ కలెక్ట్ చేయాలన్నా కూడా మీకు ఇబ్బంది. ఇప్పుడు 100 మంది ఉన్నా, 30 మంది ఉన్నా 8th ఫ్లోర్ దాకా పోయి 8th ఫ్లోర్ దాకా పోయి తీరాల్సిందే, కరెంట్ బిల్ కట్టాల్సిందే, లిఫ్ట్ మెయింటెనెన్స్ కట్టాల్సిందే. సో ఇట్లా సహమంది ఉంటే మీకు ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా వస్తుంది, దేనికి వెళ్తుంది, అది ఖర్చు. సో ఇది ఇబ్బంది మీకు. మీరు సొసైటీస్ ఒకటి మంచి పని చేసి సొసైటీస్ ఫామ్ చేసుకున్నారు. ఐ రిక్వెస్ట్ అడిషనల్ కలెక్టర్ టు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ది అకౌంట్స్ ఆర్ ఓపెన్ అట్ ది ఎర్లియస్ట్. సో మీరు ఆ మెయింటెనెన్స్ అమౌంట్ మీరు 500 ఎంత అమౌంట్ 500, 600 ఏదో ఇస్తుంటారు మీరు వాళ్ళకి. ఇప్పుడు సహమంది ఆక్యుపెన్సీ ఉండడం వల్ల 500 కాకుండా ఒక్కొక్క కుటుంబం మీద 1000 రూపాయలు కూడా పడవచ్చు భారం. సో అట్లా కాకుండా అందరూ వస్తే మీకు కూడా మంచిది. సో మీరు వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి చెప్పండి. సో చెప్పి మనం నెల రోజు మనం చెప్తాం, మేము చెప్తాం, మీరు చెప్తాం, మేము ప్రెస్ నోటీస్ ఇస్తాము. దాని తర్వాత కాదు అంటే మళ్ళీ ఇక్కడ రాని వాళ్ళకి మనం ఇల్లు ఇవ్వడం అనేది కష్టమైతుంది. సో అదర్వైజ్ ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళకి మీకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. డెఫినెట్లీ దీన్ని ఒక మోడల్ కాలనీ ఎలా తీర్చిదిద్దాం మీ అందరికీ కూడా మాట్లాడి సెలవు తీసుకుంటాం.